వర్షం పడితే బాగుండు. ఇది రైతు మనసులోని మాట. కాని ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. వర్షం కోసం ఎదురుచూసిన ప్రాంతాల్లో ఆలస్యం, మరికొన్ని చోట్ల అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు ప్రజలను షాక్కు గురిచేశాయి. వాతావరణ మార్పులు ఇప్పుడు సాధారణ వార్త కాదు, జీవన విధానాన్ని ప్రభావితం చేసే వాస్తవం. వాతావరణ విభాగం అంచనాలు ఒకలా ఉంటే, నేలమీద పరిస్థితి మరోలా కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో వర్షాభావం తీవ్రంగా ఉంది. బోర్లు ఎండిపోవడం, సాగునీటి కొరత, పంటల విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూడటం, రైతులు ఆందోళనలో ఉన్నారు. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు వరదల రూపంలో నష్టం కలిగించాయి. నిపుణుల ప్రకారం వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అసమాన వర్షపాతం, తక్కువ కాలంలో భారీ వర్షాలు, పొడవైన ఎండకాలం ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్నాయి. రైతు ముందుగా సీజన్ అంచనా వేసి పంట వేస్తాడు. కాని ఇప్పుడు సీజన్ గణాంకాలు కూడా మారిపోతున్నాయి. వర్షం పడితే బాగుండు అన్న ఆశ రైతుకు ఆదాయం. కాని అదే వర్షం అకస్మాత్తుగా అతిగా కురిస్తే పంటలు నష్టపోతాయి. ఇది డబల్ షాక్. ఒకవైపు వర్షాభావం, భయం, మరోవైపు వరద భయం. ఈ రెండు మధ్య రైతు జీవితం అటూ ఇటుగా ఊగుతోంది. ఆర్థికంగా కూడా దీని ప్రభావం తీవ్రం. పంట దిగుబడులు తగ్గితే మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ఆహార పదార్థాల ధరలపై ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వర్షం సమస్య కేవలం రైతు సమస్య కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వాలు జల సంరక్షణ, మైక్రో ఇరిగేషన్, వర్షపు నీటి నిల్వ ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాయి. కాని వాతావరణ మార్పుల వేగం చూస్తే దీర్ఘకాల ప్రణాళికలు అవసరమనిపిస్తోంది. రైతులకు పంట బీమా, వాతావరణ సమాచారం, శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కీలకం. ఇప్పుడు ప్రశ్న, ఇది తాత్కాలిక మార్పా, లేక భవిష్యత్తులో వర్షపాతం పూర్తిగా మారబోతుందా? వర్షం పడితే బాగుండు అనే ఆశతో ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాల భవిష్యత్తు వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంది. ఇదే అసలు షాక్.